ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ ప్రసాద్ మరియు సిఐ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి నూజివీడులో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఈ ఫుడ్ పెట్రోలింగ్ సందర్భంగా ప్రజలతో మమేకమై వారి వద్ద నుండి ట్రాఫిక్ వలన ఏర్పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం దొరుకుతోందన్నారు. ఈ ఫుడ్ పెట్రోలింగ్ కార్యక్రమానికి అధికారులు, ప్రజలు సహకరించాల్సిందిగా డీఎస్పీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శ్రీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మేమేం చేస్తున్నామంటే ఫుడ్ పెట్రోలింగ్ అనేది ఈ ఎక్కడైతే బాగా ట్రాఫిక్ కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో చేస్తున్నాం. ఇది చేసేటప్పుడు ఏదో మేము ఎన్ఫోర్స్మెంట్ ఏదో మనం చేసుకోకపోవడం కాదు, ప్రజలతో మాట్లాడి ప్రజల యొక్క అభ్యంతరాలు ఎలా ఉన్నాయి ట్రాఫిక్ మీద, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకుంటున్నాం. దాని ద్వారా ఏంటంటే ఈ ట్రాఫిక్ సమస్యకి ఒక మంచి పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి మొత్తం ఏంటంటే 5 o'clock 6 o'clock తర్వాత ఒక గంటన్నర మొత్తము ఈ విధంగా మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో మమేకమయ్యి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ కనుక్కోవడం వల్ల మన నూజివీడు పట్టణం ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయని చెప్పి నేను అభిప్రాయం